6 గ్యారెంటీలు కాదు 420 వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. డ్రామాలను ఇప్పటికైనా బీఆర్ఎస్ బంద్ చేయాలన్నారు. అసలైన 420 కేసీఆర్ కుటుంబమేనని ప్రజలు గ్రహించారన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది. 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారెంటీలే కాదు 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి 100 రోజులు అన్నారు, మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తుల్ని చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 30 రోజులు అయిపోయింది, 70 రోజులే మిగిలింది. తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం. డ్రామాలు అంతా బంద్ చేయండి. మీరు 9 ఏళ్ళు 10 ఏళ్ళు మోసం చేశారు తెలంగాణ ప్రజలను. అసలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 కేసీఆర్ అని భావించే వాళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఓడగొట్టి బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ హరీశ్రావు అంటే కాదు, తెలంగాణ ప్రజలు గమనించిర్రు. అసలైన 420లు కేసీఆర్ కుటుంబమే. ఈ 10 ఏళ్లలో చాలు ఈ మోసాలు అని గ్రహించే మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు.